శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 27 జనవరి 2024 శోభకృతనామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, తిథి బహుళ విధియ శనివారము రాత్రి 1:57 వరకు. ఈరోజు నక్షత్రము ఆశ్లేష నక్షత్రము 12 గంటల 8 నిమిషాల వరకు. తదుపరి మఖా నక్షత్రము. రాహుకాలము ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. గుళికాకాలము ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. వర్జము రాత్రి 1 గంట 22 నిమిషాల నుండి 3 గంటల 8 నిమిషాల వరకు. దుర్ముహూర్తము ఉదయం 5 గంటల 50 నిమిషాల నుండి 8 గంటల 7 నిమిషాల వరకు. ఈరోజు రాశి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశి వారు, మీరు అన్ని విధాలుగా మీకు యోగదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారు, ఆర్థికపరమైన లావాదేవీల్లో జాగ్రత్త వహించడం మంచిది. కర్కాటక రాశి వారు, మీరు గత కొద్ది కాలంగా ఏదైతే దస్తావేజులు కానీ ఆర్థికపరమైన విషయాల్లో కానీ మీరు వేచి ఉన్నారో అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి సూచన. అలాగే సింహరాశి వారు, వ్యాపార సంబంధ విషయాల్లో మీకు ఎవరైతే పార్ట్నర్ అంటే మీతోటి భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అలాగే కన్యా రాశి వారు, వచ్చిన ఫలితాలని ఆధారంగా చేసుకుని మీరు ముందుగా ప్రణాళికలు వేయకుండా మీ యొక్క మీ యొక్క మానసిక స్థితిని లేదా మీ యొక్క ధైర్యాన్ని పెంపొందించుకునే విధంగా మీరు ప్రణాళికలు చేయడం మంచిది. తులారాశి వారు, దైవానుగ్రహంతో మీరు కార్యక్రమాలన్నీ కూడా సరైన సమయంలో సరైన సమయానికి పూర్తి చేయగలుగుతారు. అలాగే వృశ్చిక రాశి వారు, పెద్దలు, గురువులు, క్షేత్ర దర్శనము ఇటువంటివి చేసేటువంటి అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారు, మీరు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. లేదా మీరు పెద్దల ద్వారా అనువంశికంగా వచ్చేటువంటి సమస్యలు కొన్ని తలెత్తే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. మకర రాశి వారు, మీరు ఏలినాటి శని ప్రభావం వలన గత కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపశమనం కలిగేటువంటి మార్గం మీకు కనబడుతుంది. కొంచెం మీకు ఉపశమనం తెలుస్తుంది. కుంభరాశి వారు, ఈరోజు మీరు ఏదైతే కార్యక్రమాలు ముఖ్యమైనవి చేపడుతున్నారో ఆ కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేసుకుని సోమవారం తర్వాత వాటిని ముందుకు తీసుకెళ్ళడం మంచిది. ఆ విధంగా చేసుకున్నట్లే మీకు ఆర్థికపరంగా లాభపడే అవకాశం ఉన్నది. అలాగే మీనరాశి వారు, మీరు వ్యాపార పరంగా కానీ లేదా కుటుంబ పరంగా కానీ కొన్ని నిర్ణయాలు ఏవైతే తీసుకుంటున్నారో మరలా ఒకసారి మీమాంస చేసుకుని, అంటే మీ ధర్మపత్నితో కానీ లేదా మీ మిత్రుల్లో కానీ చర్చించి సరియైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లాల్సిందిగా సూచన. శుభం భూయాత్.